శ్రీ విష్ణు చిత్త కులనందన కల్పవల్లీం శ్రీరంగరాజహరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదాం అనన్య శరణశరణం ప్రపజ్జే శ్రీమౌద్గల్య శ్రీవత్సస గోత్రజాతౌ శ్రీ అప్పలార్య రత్నమార్య తనూభవౌద్వౌ శ్రీమచ్చటారి చరణాంబుజ జంచరీకౌ శ్రీరంగరామానుజ దేశికౌ స్తుమః శ్రీమన్ నృసింహ వివేగరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భౌషధాయ తృష్ణాది వృశ్చిక జలాగ్నిభుజంగ రోగ క్లేశజయాయ హరయే గురవే నమోస్తు. மாரிமலைமஜஞ்சில் மன்னிக்கிடந்திரங்கும் சீரிய சிங்கம் அறிவித்து தீவிழித்து வேறு வேறு பொங்க வேப்பாடும் பேருந்ததறி முறி நிமிந்து முறங்கி புறப்பட்டு போதரமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்றிங்கனே போந்தருடி கோப்புடைய சீரைய சிங்காசனத்து இருந்து யாம் வந்த காரியம் ஆராய்ந்து అరుళేలొరుంబావాయ్. ఇవాల్టి పాశురం ఒకటి చాలా వైశిష్ట్యము కలిగిన పాశురము. అంటే 30 పాశురములు 30 ప్రత్యేకతలున్నా ఇక్కడ అల్పాక్షరములు అనల్పార్థ రచన అంటారు. అంటే చిన్న చిన్న మాటల్లో అద్భుతమైన భావము. ప్రాచీనులు అంటే మనకుంటే ముందు పైతరాలలో ఉండే కొందరు పెద్దలు చెప్తూ ఉంటే ఈ పాశురాన్ని వారు వ్యాఖ్యానించేటప్పుడు సాక్షాత్తుగా నరసింహస్వామి తాండవించేవాడక్కడ ఆ సన్నివేశంలో అంటూ చెప్పేవారు. అలాంటి అద్భుతమైన పాశురం ఇది. ఇందాక ఏం జరిగింది? గోపికలంతా వచ్చి శత్రువులు నీకు లొంగినట్టుగా వచ్చామయ్యా అంటే కృష్ణ పరమాత్మ బాధపడ్డాడు. వెంటనే గోపికలు సర్దుకునయ్యా రాజ్యాలు పరిపాలించిన వాళ్ళందరూ కూడా రాజ్యాధికారం అంతా పోయి అభిమాన భంగమైన తర్వాత నీ సేవలు చేసుకున్నట్టుగా మేము కూడా శరీరమనే రాజ్యాలని పరిపాలన చేసుకుని ఈ శరీరమనే రాజ్యం ఎప్పుడూ ఉండదని గమనించి నీ దగ్గరికి చేరామయ్యా అంటూ సర్ది చెప్పుకున్నారు. క్షమార్పణ చెప్పుకున్నట్టుగా చెప్పుకుంటే అప్పుడు స్వామి అన్నాడు, సరే మీకేం కావాలో అడగండి అన్నాడు. అంటే చెప్పారు, స్వామి నీవు పడక గదిలో ఉండగా మేమీ అడగము, ఎంచేత రహస్యముగా మేమేమి కోరడానికి రాలేదు. నీవు ఏది చెప్పినా కూడా అందరూ ఉండగానే చెప్పాలి, సదస్యమే చెప్పాలి తప్ప రహస్యము లేదు. ఎంచేతంటే అర్జునుడికి ఎక్కడ చెప్పావు? కురుక్షేత్రంలో చెప్పావు కదా. విభీషణుని రక్షిస్తాను అని ఎక్కడ చెప్పావు అంటే అక్కడ లంకానగరం దగ్గర వానరులంతా సైన్యమంతా చూస్తుండగా కదా. అలాగే సీతాదేవి అగ్ని ప్రవేశం రెండోసారి చెయ్యమన్నావే నువ్వు, అది ఎక్కడ చేయమన్నావు? రాజసభలో చేయమన్నావు కదా. ఎక్కడా కూడా రహస్యం మాకు అవసరం లేదు, సదస్యమే. పైగా నువ్వు అసలే కృష్ణ పరమాత్మవి, అష్టమి నాడు పుట్టినవాడివి, 8వ అంకె లక్షణం కలిగిన వాడివి. ఎంచేతంటే 8 అంకెతో పనులు చేస్తుంటే అంకెలు మారిపోతుంటాయి. 2 8 16, 3 8 24 అంటే 16 అంటే 7, 3 8 24 అంటే 6 ఇలా మారిపోతుంది. అదే 9 అంకె రామచంద్ర స్వామి ఒకే మాట 2 9 18 కలిపితే 9, 3 9 27 కలిపితే 9. అలాంటి అక్కడైతే ఇబ్బంది లేదు. నువ్వు పడక గదిలో ఒక మాట చెప్పి బయటకు వస్తే ఇంకో మాట చెప్తే ఎంత ప్రమాదం. దేవకీదేవికి కడుపును పుడతానన్నావు, పెరగలేదక్కడ. యశోదమ్మ దగ్గర పెరుగుతానన్నావు, పెళ్లి శుభలేఖ కూడా వేయలేదక్కడ. యుద్ధం చెయ్యనన్నావు, శంఖం ఊదావు. ఆయుధం పట్టనన్నావు, చక్రం పట్టుకున్నావు. ఇవన్నీ చేస్తావు స్వామి, అంచేత మాకది కాదు, సదస్యమే అనేసరికి స్వామి లేవబోయాట. వీళ్ళంతా అడుగుతున్నారు, అల్లా కాదు, నువ్వు సభకి వచ్చే విధానం ఏం చెప్తాం కదా అంటూ మారిమలైమజన్యల్ మన్నిక్కిడందు ఉర్రంగం సీరియ సింగం. వర్షాకాలంలో ఉండే ఒక సింహము వర్షాకాలంలో బయట తిరగదు. ఆ వర్షాకాలము 2 నెలల్లో 4 నెలల్లో గుహలోనే నిద్రపోతుంది. మారిమలై మజంజిల్ మన్ని కిడందు ఉర్రంగం సీరియ సింగం. స్థిరంగా పడుకుని నిద్రపోతున్నది. ఒక్కసారి నిద్రపోతే మధ్యలో మెడకో తెచ్చుకోదది. వర్షాకాలం మొదలవుతుండగా నిద్రపోతుంది. వర్షాకాలము చివరి రోజు ఆఖరి నీటి చుక్క నేల మీద పడగానే టక్కని కళ్ళు తెరుస్తున్నది. అంత స్థిరంగా నిద్రపోతుంది సింహము. మారిమలై మజంజిల్ మన్ని కిడంద్ ఉర్రంగం సీరియ సింగం. దానికేదో జబ్బు చేసి పడున్న సింహం కాదు, పరాక్రమమైన సింహము, సీరియ సింగం, శ్రీమంతమైన సింహము. మారిమలై మజంజిల్ మన్ని కిడంద్ ఉర్రంగం సీరియ సింగం. అరివిత్తు తీవిజిత్తు. దానికి ఆకలి వల్ల మెడకు వస్తుంది. ఆకలి వల్ల అంటే అర్థం ఏమిటి? 4 నెలలకి సరిపడా ఆహారం అంతా ఒకేసారి తీసుకుంటుంది.
తీసుకుని నిద్రపోతే మొత్తం జీర్ణం అవుతుంది, సరిగ్గా దానికి ఆకలి వేస్తోంది అంటే అర్థం ఏమిటి? నిద్రాకాలం పూర్తయిందని అర్థం. నిద్రాకాలం పూర్తయిందంటే అర్థం ఏమిటి? బయట వర్షం ఆగిందని. అప్పుడు మెళకువ తెచ్చుకుని అరివుత్తు తీవిజిత్తు ఒక్కసారి కను రెప్పలు టపటపలు ఆడించి బలవంతముగా కళ్ళు తెరుస్తుంది. ఎంచేత 4 నెలల నిద్ర కదా, అంచేత ఎర్రబడిన కళ్ళు ఉంటాయి, రెప్పలు అంటుకుపోయి ఉంటాయి, బలంగా తీస్తుంది. కాంతివంతమైన కన్నులు. ఆ కాంతివంతమైన కన్నులు చూచినప్పుడు ఆడసింహము కూడా దగ్గర ఉండదు, దూరంగా పోతుంది. అంత పరాక్రమవది. తీవిజిత్తు వేరిమయిరు బొంగ ఎప్పాడుం పేరుందరి. జూలు ఒక్కసారి విదిలించుకుంటూ ఒంటి మీద రోమములన్నీ నిలబడేలాగా ఒక్కసారి విదిలించుకుని శరీరాన్ని సాగిలపరుచుకుని ముందు కాళ్ల మీద ఉండి వెనక కాళ్లు చాచి, వెనక కాళ్ల మీద ఉండి ముందు కాళ్లు చాచి శరీరమంతా కూడా జలధరింపజేసుకుని, అంటే వేటకి బయలుదేరడానికి సిద్ధమవుతోంది, వ్యాయామం చేయడానికి. తీవిజిత్ వేరిమైరు పొంగ ఎప్పాడు పేరుందొదరి మూరినిందు అటు ఇటు కాసేపు సంచరిస్తుంది. అప్పుడు సింహం గుహలోంచి బయటకు వచ్చినట్టుగా పోదనమా పోలే. అప్పుడు అలాగా పురపట్టు పోదనమా పోలే, సింహము గుహలోంచి బయటకు వచ్చినట్టుగా పురపట్టు పోదనమా పోలే. నీ పూవై పువ్వన్నా అతసీ పుష్పము వంటి చక్కటి నీరఛాయ కలిగిన స్వామి, కోయిల్ ఇంకనే పోందరుడి, నీ ఇంట్లోంచి బయటికి రావాలి. వచ్చి కోప్పుడయ సీరియ సింహాసనత్తిరందు శుభ్రమైన సింహాసనం ఉన్నది, బ్రహ్మాండమైన సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద కూర్చుని సీరియ సింహాసనెత్తిరందు యాం వంద కార్యం ఆరాయిందు, మేము ఏ పని మీద వచ్చామో అప్పుడు అడుగు, అప్పుడు మేము చెప్తాము, అప్పుడు మాకు కోరిక తీర్చాల్సి ఉంటుంది. ఇది అంటున్నారు గోపికలంతా కూడా. అంటే నిద్రాకాలిక సౌందర్యాన్ని చూచినవాడు విశ్వామిత్రుడు, స్వామి వాక్ సౌందర్యం గమనించగలిగిన వాడు ధృతరాష్ట్రుడు, స్వామి నడక సౌందర్యం చూచిన వాళ్ళు లక్ష్మణస్వామి. ఇలా స్వామి లోపల ఒక్కొక్క అణువణువులో ఉన్న ఒక్క విశేషాన్ని చూచారు. మేమేం చూడాలి? నిద్రించి లేచి వచ్చేటప్పుడు ఉండే సౌందర్యం ఉంటుంది చూచావే, అది మేము చూడాలంటున్నారు ఇక్కడ. అంటే వర్షాకాలంలో సింహం ఏం చేస్తుంది అంటే అది ఇంకా వేటాడదు, నీళ్ళంటే దానికి చికాకు. అందుకనే అది మాంసము తిన్న తర్వాత కూడా చెయ్యి అదే పంజా కడుక్కోవడానికైనా కానీ నీళ్ల దాకా వెళుతుంది, కానీ నీళ్ల లోపలికి చేరదది, అక్కడే ఉండి శుభ్రముగా కడిగేసుకుంటుందన్నమాట. అందుకనే దాన్ని రాజాధిరాజు అన్నారు, లయన్ కింగ్ అన్నారు. అంతా కూడా చాలా శుభ్రంగా ఉంటుంది. అదే పెద్ద పులి ఉందనుకోండి, దాని గోళ్లల్లో కూడా మాంసపు ఖండాలు అలాగే ఉంటాయి. దాని లక్షణము. సింహానికి ఉన్న ఇంకో లక్షణం ఏమిటంటే ఆకలి అయినప్పుడే జంతువుని చంపుతుంది. ఆ జంతువుని కూడా తన ఆకలి ఎంత ఉందో దానికి తగ్గ జంతువుని వెతుక్కుని చంపుతుంది. అలాంటి లక్షణం పెద్ద పులికి ఏమిటి? సామాన్య మానవుల లక్షణమే. ఎప్పుడు పడితే ఎక్కడ పడితే దొరికితే తినేయడమే, తింటూ సగం వదిలేయడం పెద్ద పులి లక్షణం. కానీ నీవు సింహం వంటి వాడివి కదా. అందుకని మారిమలై మచిందిల్ మన్నిక్కిడంత్ రంగం శీరియ సింగం. ఈ వర్ణనంతా కూడా నరసింహావతార వర్ణన చేస్తున్నారు. ఎలాగా? వర్షాకాలము లోపల సింహం ఉన్నట్టుగా హిరణ్యకశిపుడు చేస్తున్న అధర్మములనే వర్షాకాలము లోపల స్వామి మారిమలై నిహితం గుహాయాం, గుహ లోపల ఉన్నాడు. వేద గుహల లోపల నిహితం ఉన్నాడు ఆయన. ఎప్పుడైతే సమయం వచ్చిందో అప్పుడు బయటపడ్డాడు. ఎలా పడ్డాడు? బయటికి వచ్చేటప్పుడు వేరిమయిరు పొంగ. ఏమిటి స్వామికున్న జూలు? మిక్కుటంపు వేదములు, మిక్కుటంపు జూలు అన్నారు అన్నమాచార్యుల వారు. అశేషమైన వేదములే స్వామికి సింహరూపంలో ఉన్నప్పుడు జూలు కింద మారాయట మెడ చుట్టూను. ఆ కన్నులు 3 ఉన్నాయి స్వామికి. అంటే సింహానికి కూడా 2 కన్నులే కాదు, 3వ కన్ను కూడా ఉంటుంది. ఆ 3 కన్నులు త్రినయన అంటారు అక్కడ. అంచేత సూర్య, అగ్ని, చంద్ర 3 నయనములు కలిగిన వాడు ఆయన. అప్పుడు గనక నిద్రపోతుండగా కళ్ళు తెరిచినట్టయితే సింహము ఆడసింహం ముందుండదు. జయ విజయులు కాపలా కాస్తూ ఆపింది. అందుకనే సనక సనందరాజులు కోపం వచ్చి కాదు, వాళ్ళెవళ్ళో తెలియక కాదు. విష్ణుమూర్తి అప్పుడే మెళకువ తెచ్చుకున్నాడయ్యా. లక్ష్మీదేవి కూడా పక్కన ఉండదు. ఆ కాంతి మీరు చూడలేరు, ఒక్క నిమిషం ఆగండి అన్నారు వాళ్ళు. అది చేసిన పడి వీళ్ళకి తొందరపడి శాపం పెట్టారు వాళ్ళకి. పాపం హరివంశంలో ఎర్రాప్రగడ వర్ణిస్తాడు. ఇప్పుడమేల్ కాంచ హరి, కాంతుల దొప్పల దోకుతున్నది క్షీరసాగరము. ఆ స్వామి ఇప్పుడే కళ్ళు తెరిచాడు. ఆ ఎర్రటి కాంతులతోటి క్షీరసాగరం అంతా మెరిసిపోతోంది. లక్ష్మీదేవి కూడా ఎదురుకుండా నిలబడకుండా పక్కకి వెళ్లిపోయింది. అలాంటి సింహము. ఇక్కడ సింహమును చెప్పడంలో ఉద్దేశ్యం ఏమిటి? నరసింహావతార వర్ణన.
నరసింహుడు కూడా అలాగే వచ్చాడు. పోందడి కోప్పుడియ సీరియ సింహాసనత్తిరందు సింహాసనం మీద కూర్చున్నట్ట. అలాగే ఏమిటి నరసింహుడికి ఉన్న గొప్పతనం అంటే ఇతర అవతారములన్నీ కూడా ఎవళ్ళెవళ్ళో రమ్మంటే వచ్చిన అవతారములు. నరసింహుని రమ్మని ప్రహ్లాదుడు అనలేదు, ప్రహ్లాదుడి కోసం ఆయనంతటా ఆయనే వచ్చాడు. మిగిలిన అవతారములన్నిటిలో కూడా ఒక తల్లి గర్భంలో పుట్టి వచ్చాడు. ఇక్కడ మాతృగర్భం అన్న ప్రసక్తే లేదు. ఇక్కడ శుభ్రంగా స్తంభాన్ని చీల్చుకుని వచ్చాడు ఆయన. దేవ మనుష్య తిరియక స్థావరములు కదా. దేవతల లోపల ఉపేంద్రుడిగా వచ్చాడు, అది హరిగా ఉన్నాడు. అక్కడ మనుష్యుల లోపల రామకృష్ణులుగా వచ్చాడు, పక్షుల లోపల గరుత్మంతుడిగా వచ్చాడు. మరి రాళ్లలోంచి రావాలి కదా, వచ్చాడు ఇప్పుడు రాళ్లలోంచి. అంచేతనే మన వేదాంత దేశికుల వారు అంటారు, ఒక స్తంభముట బ్రహ్మదేవుడికి నాయనమ్మ అయ్యింది అన్నారు ఆయన. ఎంచేత స్థూణ పితామహి అభూత్ తక్షణాత్, స్తంభంలోంచి కదా శ్రీ మహావిష్ణువు వచ్చింది. అంటే స్తంభము శ్రీ మహావిష్ణువుకి ఏమైంది, జన్మస్థలం అయింది. అంటే స్తంభము తల్లిగారు అయ్యింది. ఈ తల్లిగారంటే బ్రహ్మదేవుడికి ఏమవుతుంది, ఆవిడ నాయనం అవుతుంది. అదిట విశేషం. ఎంత అందంగా చెప్పారు ఆయన. అలాగా వచ్చాడు స్వామి. వచ్చి రాగానే ఆయనకున్న ఇంకో గొప్పతనం ఏమిటి, మిగిలిన అవతారములలో ఎక్కడెక్కడో ఆయుధాలు తెచ్చుకున్నాడు. ఇక్కడ ఆయుధాలు అవసరం లేదే. నఖాయుధ, గోళ్లే ఆయుధములుట. పైగా మిగిలిన యుద్ధాలలో మిగిలిన అవతారాల్లో అన్ని ఆయుధాలు ఉపయోగించి యుద్ధం చేశాడు. ఇక్కడ 10 గోళ్లు కాదు, ఒక్కటే చిటికిన గోలితో రాక్షసుని వధించాట. ఎందుకు అంటే ఈ గోళ్లన్నీ దెబ్బలాడుకుంటున్నాయిట. ఏమయ్యా స్వామి ఇంత అన్యాయమా, వాడికి ఉన్నవేమో 5 ప్రాణములు, మేము 10 గోళ్ల ఉన్నాము అంటే 2 గోళ్లకి ఒక ప్రాణం పెడతావా, మా స్థితి అంత దౌర్భాగ్యం అయిపోయిందా అని కోప్పడుతున్నాయిట ఈ గోళ్లన్నీ కూడాను. ఈ లోపల ఈ చిటికని వేలు గోరుకి కంగారేసి దీనికి ఆకలిగా ఉందిట, అందుకని హిరణ్యకశిపుణ్ణి ఇలా చీల్చిందట. వాడు తెచ్చి ఊరుకున్నట్ట. వేదాంత దేశికులు అంటారు, ఇంకా 9 గోళ్లు ఖాళీగా ఉన్నాయి, జాగ్రత్త అన్నారు ఆయన. నరసింహునిగా రాముడిగా ఒక దేశంలో, కృష్ణుడిగా ఒక దేశంలో, మత్స్యముగా ఒక దేశంలో, కానీ సకల ప్రపంచము కూడా నృసింహ గర్భం అయ్యాడక్కడ. అంతేనా, ఆడవాళ్లంతా మెచ్చిన మోహము, మెచ్చిన రూపము సింహమే. ఎంచేత అదిగో మోహన నారసింహుడు అంటారు అన్నమాచార్యుల వారు. రుక్మిణీమ్మవారు అంటుంది, శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా అని పిలిచింది. సీతమ్మవారు అడిగింది, మా రాముడు ఎలా ఉన్నాడని అడగలేదు, మా రామ నరసింహుడు ఎలా ఉన్నాడని అడిగింది అక్కడ. అలాంటి రూపమది. మిగిలిన అవతారములలో పని చెయ్యడం కోసం రామావతారం ఎత్తితే 38 ఏళ్ల పాటు రాక్షసుల్ని చంపలే. కృష్ణావతారం ఎత్తితే తనకు 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చేదాకా రాక్షస సంహారం చెయ్యలే. నరసింహావతారంలో అయితే వచ్చి రాగానే చంపివేశాడు. అంటే వెంటనే క్షిప్ర ప్రసాద, వెంటనే ఫలితాన్ని ఇచ్చేవాడు. మిగిలిన అవతారముల లోపల ఆకలి వేసి అక్కడికి ఇక్కడికి పరిగెత్తాడు, అడవుల్లో గాని రేపల్ల ఇళ్లలో గాని. నరసింహస్వామికి ఎవరైనా ఏమన్నా సమర్పించారా, ఏమీ ఇవ్వలేదే. ఆఖరికి మనం ఏమిస్తాం, పచ్చి వడపప్పుకే చేయి చాచడి పిచ్చి తండ్రి అన్నారు ఒక ఆయన నరసింహస్వామి వర్ణన చేస్తూను. అలా ఇస్తున్నాము. నరసింహుడు రామావతారంలో శాంతము, ఇంకొకటి. నరసింహుని గొప్పతనం ఏమిటి, ఒక కంట శాంతము, ఒక కంట రౌద్రము ఒకేసారి. మిగిలిన అవతారముల లోపల రాక్షసుల్ని వెతికి చంపాడు. ఇక్కడ నరసింహావతారంలో రాక్షస సంహారం కోసం రాలేదు, వచ్చింది దానవ శిశోహో పరిపాలనాయ. అంటే ప్రహ్లాదుణ్ణి రక్షించడం కోసం వచ్చాడు. మరి రక్షించడం కోసం వస్తే అడ్డం ఉన్నాడు కనుక చీల్చివేశాడు. అంతే. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. చకారానికి అర్థం ఆంగ్ల పరిభాషలో నాట్ ఓన్లీ బట్ ఆల్సో అని చెప్పి. అంటే ప్రహ్లాదుని రక్షించడమే ప్రధాన లక్ష్యము, హిరణ్యకశిపుడిని చంపడం కాదండి. ఎంచేత హిరణ్యకశిపుడు కోరుకున్న వరంలోనే తప్పుంది. ఏమన్నాడు, బ్రహ్మ నీ సృష్టిలోని దేని చేత పోకూడదు అన్నాడు. బ్రహ్మ సృష్టిలోని వాడు విష్ణువా, విష్ణువు సృష్టిలోని వాడు బ్రహ్మ. ఆలోచించండి. అప్పుడు ఉన్నవాడు ఉన్నట్టుని చంపేయచ్చు హిరణ్యకశిపుడిని, కానీ బ్రహ్మ వరాలు నిజం చెయ్యాలి. అందుకని వచ్చాడు అవతార. విచిత్రాకృతి. ఎందుకని, సత్యం విధాతుం నిజ భృత్య భాషితం. తన భక్తుడు ప్రహ్లాదుడు చెప్పిన మాట నిజం చేయడం కోసం వచ్చాడు ఆయన. రామావతారంలో సింహాసనం 14 ఏళ్ళు ఆలస్యమైంది. కృష్ణావతారంలో సింహాసనమే లేదు, కానీ నరసింహుడు రాగానే సింహాసనం మీద కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడు, ఆ సింహాసనం మీదే ఈ దుర్మార్గుడైన హిరణ్యకశిపుడు కొన్ని వేల సంవత్సరాలుండి ప్రజల్ని పీడించాడు. ఆ సింహాసనం ప్రభావము ప్రహ్లాదుని మీద పడుతుందేమో అంచేత ఆ సింహాసనాన్ని తాను పవిత్రం చేసి ప్రహ్లాదుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కిరీటాన్ని తాను చెప్పి అప్పుడు సాత్య పట్టాభిషేకం చేశాడు. అందుకని
అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఉండే పరమాత్మ ప్రహ్లాదుడికో వరమిచ్చాడు, ఇక నుంచి నీ వంశంలో ఎవడిని నేను చంపను. మిగిలిన చోట్ల వెతికి వెతికి చంపాడు, ఇక్కడ చంపనన్నాడు. అందుకనే ప్రహ్లాదుడి కొడుకు విరోచనుడు విష్ణుమూర్తి చంపలేదు, విరోచనుడి కొడుకు బలిచక్రవర్తి స్వామి చంపలేదు, వదిలిపెట్టాడు. ఇలాగట అంటే అందరికంటే కూడా సౌలభ్యమైన అవతారము నరసింహావతారము. నీవు చేతులు జోడిస్తే చాలు. చిట్ట చివరికి ఏ అవతారంలో భక్తుడి కోసం కళ్ళనీళ్లు పెట్టుకోలేదు స్వామి. నరసింహావతారంలో ప్రహ్లాదుడిని చూచి ఒళ్ళంతా తడివి చూస్తూ, ఏరా బాబు, ఒక్క దెబ్బ, మొదటి దెబ్బ పడ్డప్పుడే నన్ను తలుచుకునుంటే వచ్చేవాడిని కదరా, 5 ఏళ్లు లేవు, లేత శరీరము, ఇన్ని దెబ్బలు ఎలా పడ్డావు నాన్న, నన్ను క్షమించరా అన్నాడు. మనకి బ్రహ్మపురాణంలో బ్రహ్మాండ పురాణంలో చెప్తాడు. అలా కళ్ళనీళ్లు పెట్టుకుంటాడు నరసింహస్వామి. అప్పుడంటాడు, ఇక నీకోసం నేనుంటాను, నువ్వు హాయిగా రాజ్యం చేసుకో. అంతేకాదు, నీ పేరు చెప్పినవాడు ఎవడైనా గాని స్వస్థత ఉండగా నన్ను తలుచుకుంటే వాడు పోయే దశలో ఉన్నప్పుడు నేనే తీసుకెడతాను నా దగ్గరికి అని వరమిచ్చాడు. ఇలాంటివి ఎన్ని అద్భుతమైన సన్నివేశాలు నరసింహస్వామివి. అలాంటి నరసింహ రూపాన్ని మేము చూడాలయ్యా స్వామి. అందుకని మారిమలై మషంజిల్ మన్నిక్కిడందు ఉరంగం సీరియ సింగం அறிவித்து தீவிசித்து வேறுமயிறு பொங்க ఎప్పాడుం పేరుందదని 3 నిమిందు ముషంగి పురపట్టుమా పోలే. సింహము నడుస్తుంటే ఎలా ఉంటుంది, రాజసం ఉంటుంది. అందుకనే మనం చెన్నై సూరి గారు అంటారు, ఆసన్నంబైన మృక్కడి మృగముల లెక్కింపక నిజ కర నకర విదారిత హస్తమస్త మస్తిష్కమే కోరునంటాడు. చిన్న చిన్న జంతువులు, చెవలపిల్లి లాంటి ఉంటే చంపదు సింహము. ఆకలైనా కూడా దానికి కావాల్సిన ఏనుగు కావాలి, బలమైన జింక కావాలి, అప్పుడు చంపుతున్నది. అలాంటి స్వామి, అలాంటి నీ నడక. రాముడు నడుస్తూ అంటే ఎవరయ్యా సింహ విక్రాంతగామినం అన్నాడు జనక మహారాజు. సింహం వలె నడుస్తున్నాడే అన్నాడు. అంటే నక్కలన్నీ ఎవరు శిశుపాలాదులు అంటారు. ఫేరవంబుల నడిమి సింగంబు కైవడి అన్నాడు. మారీచుడు చెప్పాడు, రామం నృసింహం జాగ్రత్త రావణ. రామచంద్ర స్వామి నరసింహస్వామి, నీకేమిటో తెలియటం లేదు అన్నాడు ఆయన. పాపము అలాంటి నీవు అందమైన నడక నడుస్తూ వచ్చి సీరియసింగం அறிவித்து தீவிசித்து வேறுவேறு பங்கப்பாடும் పేరుందతని 3 నిమిందు మురంగి పురపట్టుమా పోలే. పోత్రియ నువ్వు వచ్చి కూర్చోవాలి. సీరియ సింహాసనత్తినందు, సింహాసనం మీద కూర్చోవాలి. అయ్యా కృష్ణుడికి సింహాసనం లేదు కదా అంటారా? సింహాసనం ఉంది. హరివంశంలో చెప్పారు. ఈ సింహాసనం అంటే అర్థం ఏమిటో తెలుసా? సింహము ఒక్కటే తన తలకాయని 360 డిగ్రీలు తిప్పగలదు, శరీరాన్ని తిప్పకుండాను. ఈయన కూర్చున్న సింహాసనం కూడా గుండ్రముగా తిరుగుతుంది, అంటే రొటేటింగ్ చైర్ అన్నమాట. ఈ సింహాసనం ఏమిటి? ప్రజల వద్ద పరిపాలన పట్టుకొచ్చింది కృష్ణ పరమాత్మ. హరివంశంలో వర్ణనుంది. ఛాయాయాం పారిజాతస్య హేమ సింహాసనోపరి, అక్కడ కూర్చుంటాడు స్వామి. అందుకని సీరియ సింహాసనత్తు ఇరుందు ఉగ్రసేనుడే మహారాజు, కానీ ప్రతినిధిన. అందుకని సీరియ సింహాసనత్తు ఇరుందు యాం వంద కార్యం ఆరాయిందు. మే వచ్చిన పని ఏమిటో అడగాల్సి ఉంటుంది, నువ్వు అడగాలి. అది ఏమంటాడు, నా తరము కాకయున్నను చేతులు జోడించుకొనుచు చేసేదా నీ తలపు తెలుపు మన్నావే ధర్మరాజుతోటి, అల్లా మమ్మల్ని అడగాలి అంటూ ప్రార్థన చేస్తున్నారు. నరసింహావతార వైభవాన్ని స్థాళీపులాక న్యాయంగా ఆ సముద్రాన్ని కమండలంలో ఇమిడించినట్టుగా ఈ కాస్త సమయంలో నరసింహ వైభవం చెప్పుకున్నాం. ఆచార్యుడు కూడా నరసింహుని లాంటి వాడే. ఆయన వేద గుహలలో నివసిస్తాడు. మారిమలై సకల ప్రపంచము కూడా అజ్ఞానాంధకారంలో పడి ఉంటే ఆయన అక్కడ వేదములో ఉంటాడు. వేదమే గుహ. వర్షం అంటే అజ్ఞానము. అజ్ఞానంలో ప్రపంచమంతా పడి ఉండా ఆయన గుహలోపల ఉంటాడు. సింహం అంటే పరమాత్మ ఆచార్యుడు. ఆ నిద్ర తాళించడం అంటే యోగ నిద్ర తాళించడం అని. జూలు విదిల్చడం అంటే వేదములో ఉన్న విశేషములన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేయడము. జూలుకున్న పరిమళం అంటే వేదార్థం అన్నమాట. సింహము జూలుకు ఒక పరిమళం ఉంటుంది, అలాంటి వేదార్థాన్ని చెప్పడం. కదలడం అంటే అర్థం ఏమిటి? ఒకటిగా ఉన్నది రెండుగా మారుతుంది, అంటే పరమాత్మ తత్వాన్ని మనకి తెలియజేస్తారు ఆచార్యులు. అలాంటి ఆచార్య సీరియ సింహాసనత్తినందు, సింహాసనం మీద కూర్చుని ఉండి, సింహాసనం అంటే మా హృదయమే సింహాసనం చేసుకో, అక్కడ కూర్చుని ఉండి మాకు బోధ చెయ్యి స్వామి, మాకేది కావాలో తెలుసుకుని అడిగి మరీ బోధ చెయ్యి స్వామి అని అడుగుతున్నారు. ఈ పాసురంలో మరిన్ని విశేషాలకి రేపటిదాకా ఎదురు చూద్దాం.